ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, అలాగే డిఎస్సి, అలాగే ఏపీ సెట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే ఈరోజు మనం కొన్ని డిస్కస్ చేసుకుందాం. ముందుగా అయితే ప్రతి ఒక్కరు కూడాను టెట్ కోసం అయితే చాలా రోజుల నుంచే వెయిట్ చేస్తున్నారండి. అఫీషియల్‌గా అయితే ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ సుప్రీం కోర్టు నిబంధనల మేరకు ప్రతి సంవత్సరం కూడా 2 టెట్స్ కండక్ట్ చేయాలనేసి ప్రతి స్టేట్ కూడాను సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ అండి అవి. అయితే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో అయితే ప్రస్తుతానికైతే టెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం ఆన్‌లైన్ ప్రాసెస్ కూడాను అవుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని చాలామంది అయితే నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. అయితే మనకి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న మంత్ ఎక్కువగా చూసుకున్నట్లయితే జూన్‌లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడానికైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. జూన్‌లో గానీ, జూలైలో గానీ కంపల్సరీగా అయితే టెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి 45 డేస్‌లో ఈ యొక్క ఆన్‌లైన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ వెంటనే కండక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పటినుంచే అభ్యర్థులనేది టెట్‌కి ప్రిపేర్ అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతానికైతే మనకి ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారుగా 10,060 వేకెన్సీలతో అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇయర్‌లో 4 దశల్లో టోటల్‌గా 41 నోటిఫికేషన్‌లనేవి మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ముందరగా మనకి రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 1,500 వేకెన్సీస్‌తో మనకి ఏపీపీఎస్‌సీ బోర్డ్ ద్వారా మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది మనకి హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించింది. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలు ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 1,500 వేకెన్సీతో అయితే రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మొదటగా మనకి మే 15వ తేదీ 2026 అంటే ఈ మంత్ 15వ తేదీన మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. టోటల్‌గా చూసుకుంటే ముందుగా అయితే వాళ్ళు 1531 అనుకున్నారు వేకెన్సీలు. కానీ కొన్ని మార్పుల వల్ల అయితే దీన్ని వాళ్ళు 1,500కి సెట్ చేసేసి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రీవియస్‌గా గవర్నమెంటు అంటే 2023లో టోటల్‌గా అయితే 3,220 వేకెన్సీలతో అయితే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించిన యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే దీనిపైన అంటే రోస్టర్ విధానంలో కొన్ని తప్పిదాల వల్ల అభ్యర్థులనేది హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీనివల్ల ఆ యొక్క నోటిఫికేషన్ అనేది క్లోజ్ చేయడం అనేది కూడా జరిగిందనే విషయం అయితే చెప్పడం జరిగింది. రీసెంట్‌గా ప్రీవియస్‌గా 2 డేస్ బ్యాకే గవర్నమెంట్ అఫీషియల్‌గా మనకి హైకోర్ట్ అనేది ఈ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నోటిఫికేషన్ టోటల్‌గా ఆఫ్ చేసేసి కొత్తగా నోటిఫికేషన్ అనేది మే 15వ తేదీన రిలీజ్ చేస్తారు. అది కూడా 1,500 వేకెన్సీ అనేది కూడా మనకి చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఏ యూనివర్సిటీల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయం ఒక్కసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ముందుగా మనకి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో చూసుకుంటే 246 వేకెన్సీలతో అయితే రిలీజ్ చేస్తారు. అయితే మనకి అఫీషియల్‌గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఏ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలాగే ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఓకే. అలాగే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కేటీలో 207, శ్రీ వెంకటేశ్వర్ల 125, అలాగే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కేటీ అధ్యాపకులు 104, శ్రీకృష్ణదేవరాయల 103, జేఎన్టీకే అనంతపురం 95, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 82, విక్రమ్ సింహపురిలో 48, కృష్ణాలో 43, అలాగే ద్రవిడియన్లో 20 వేకెన్సీలు, అలాగే మనకి ఆంధ్రకేసరిలో 9, అలాగే ఉర్దూ యూనివర్సిటీలో 36, జేఎన్టీ కాకినాడ 56, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో 46, అలాగే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 47, అలాగే రాయలసీమ యూనివర్సిటీలో 47, పద్మావతిలో 48, యోగి వేమన 56, అలాగే జేఎన్టీకు విజయనగరంలో 48, అలాగే వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ ఫైన్ ఆర్ట్‌లో మనకి 65 వేకెన్సీలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా టోటల్‌గా అయితే మనకి వాళ్ళు ఎంతకంటే 1,500 వేకెన్సీలతో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే ఏపీ సెట్ అందరికీ చాలా యూజఫుల్ అండి ఇది.
చాలామంది అయితే ఏపీ సెట్ అనేది చాలామంది అభ్యర్థులైతే ఏపీ సెట్ అనేది రాయడం జరిగింది. ఏపీ సెట్‌కు సంబంధించినటువంటి 2026 రిజల్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇచ్చారండి. ఎప్పుడు ఇది రిలీజ్ అవుతుందంటే మే 13న మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఏపీ సెట్ ఇంపార్టెంట్ అంటే మస్ట్ అండ్ షుడ్ బీగా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి అప్లై చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు మాస్టర్ డిగ్రీ ఉండాలండి. మాస్టర్ డిగ్రీతో పాటు ఈ మాస్టర్ డిగ్రీలో 55% అనేది వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఉండాలి. దీంతో పాటు వీళ్ళు సెట్ గాని, నెట్ గాని, అలాగే స్లెట్ గాని కంపల్సరీగా అయితే క్వాలిఫై అవ్వాలి. అటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి అప్లై చేయడానికి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఒకప్పుడు పీహెచ్‌డీ మ్యాండటరీ అండి. కానీ ఇప్పుడు పీహెచ్‌డీ అనేది అంత మ్యాండటరీ కాదనేసి మనకి రీసెంట్‌గా యూజీసీ బోర్డ్ అనేది మనకి చెప్పడం జరిగింది. ఓకే. అలాగే 2023 నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆల్రెడీ అప్పుడు 2023లో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించినటువంటి 3220కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది వాళ్ళు పే చేయడం జరిగింది కదా! ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది తిరిగి పొందేందుకు సంబంధిత సమాచారం కోసం అయితే యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని సందర్శించండి. యూనివర్సిటీ వెబ్‌సైట్ ఎందుకని చెప్పానంటే ఇక్కడ మనకి పైన చెప్పినటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి కదా! ప్రతి యూనివర్సిటీకి ఒక వెబ్‌సైట్ ఉంటది కదా! ఆ వెబ్‌సైట్‌లో మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేశారో ఆ యూనివర్సిటీని అప్లై చేసిన బోర్డ్‌కి మీరు సమాచారం అనేది ఆ సైట్‌లో చూసుకున్నట్లయితే మీ యొక్క ఫీజ్ అనేది మీరు రిటర్న్ అవుతుంది. అది ఏ విధంగా ఉంటదనేది ఆ ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే ఆ యూనివర్సిటీ యొక్క వెబ్‌సైట్‌ని అయితే మీరు సందర్శించండి. ఓకే. నెక్స్ట్ విషయం చూసుకుంటే స్పెషల్ డీఎస్సీ పైన ఎందుకంటే మనకి టోటల్‌గా ఈ స్పెషల్ డీఎస్సీ పైన ఆల్రెడీ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లతో సిలబస్ ఇచ్చారు గానీ దీనికి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అనేది నార్మల్‌గా ఉన్నటువంటి డీఎస్సీలో మిక్స్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది మనకి ప్రెజెంట్ ఒక న్యూస్ పేపర్‌లో అయితే రావడం జరిగింది. స్పెషల్ డీఎస్సీపై సర్కార్ మౌనం అనేసి రాశారు. ప్రత్యేక విద్యార్థులకు స్పెషల్ టీచర్స్‌ని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అయితే ఇందుకు కొత్త పోస్టులు సృష్టించాల్సింది పోయి ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతుందని కూడాను మనకి రాయడం జరిగింది. అయితే రెగ్యులర్ టీచర్స్ పోస్ట్‌లో 2260 పోస్టులను మిగులుగా చూపి అవే స్పెషల్‌గా డీఎస్సీ టీచర్స్ కింద అయితే కన్వర్ట్ చేశారని కూడాను మనకి చెప్పడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఆందోళనలో స్పెషల్ బీఈడీ అలాగే డీఈడీ అభ్యర్థులైతే నిరుత్సాహంలో ఉన్నారనేసి కూడా మనకి వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 4 దశల్లో 41 నోటిఫికేషన్‌లో మనకి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 దీనిలో చూసుకున్నట్లయితే మనకి డీఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకి డేట్ కూడా ఇచ్చారండి. అక్టోబర్ 15, 2026వ తేదీన మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుందని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఇక్కడ టోటల్‌గా చూసుకుంటే 3004 వేకెన్సీలతో అయితే చేశారండి. ఇందులో 2325 అయితే మనకి డీఎస్సీలకు చేశారు. దీనిలోనే స్పెషల్ డీఎస్సీలు కూడా మిక్స్ చేయడం జరిగిందనే విషయం కూడా మరొకసారి అయితే గుర్తు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు బాగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్‌లో మనకి మే 15వ తేదీన రిలీజ్ అవుతుంది. అలాగే చాలామంది అభ్యర్థులైతే ఏజ్ ఎక్స్‌టెన్షన్ గురించి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే ఈ మొదటి నోటిఫికేషన్‌లో మనకి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తదనేసి అయితే నేను చెప్తున్నాను. అక్కడ ఏమి గాని ఏపీఎస్‌సీ బోర్డ్ వాళ్ళు గాని ఏజ్ ఏమాత్రం పెంచినా మిగతా నోటిఫికేషన్‌లు కూడా పెంచే ఛాన్సెస్ అయితే ఉంటాది. ఓకే. ఒకవేళ నోటిఫికేషన్‌లో ఏజ్ అనేది ఎక్స్‌టెన్షన్ చేయకపోతే మిగతా నోటిఫికేషన్‌లో కూడాను ఏజ్ ఎక్స్‌టెన్షన్ చేసే అవకాశాలైతే చాలా తక్కువగా కనిపిస్తాయి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.